అయితే చిన్నప్పుడు మనం సీరియస్గా చేసిన పనులు పెద్దగా అయినాక తలుచుకుంటే మస్తుల నవ్వు వస్తుంది కదా. అంతెందుకొల్లా ఇగో ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో కాలేజీలల్లో జరిగిన ముచ్చట్లు యాదికి తెచ్చుకుంటేనే ఎంత జోక్ అనిపిస్తుందల్లా. చిన్నప్పుడు ఈ స్కూల్లో మా శామగడ్డల సుజాత ఉండే, ఆమె నా క్లాస్మేటు. ఇక ఆమెకును నాకు అస్సలు పడకపోయేదల్లా. దినాము పెన్నుల కాడ, మొలుకుల కాడ, డస్టర్ల కాడ, షాక్ పీసుల కాడ, బెంచ్ల కాడ, బల్పాల కాడ, టిఫిన్ డబ్బాల కాడ ఇక ఇట్లా లొల్లులు పెట్టుకునేటోళ్ళం. ఇక దేవుడా ఇవాళ సుజాత కాలు ఇరగాలే దేవుడా, దానికి టక్కర్ కావాలి అని దినాన్ని దేవుణ్ణి మొక్కుకునేదాన్ని నేను. అట్లా అంత కోపం అన్నట్టు నాకు అంటే. కానీ మొన్నోసారి చిన్నప్పటి దోస్తులం అందరము గెట్ టుగెదర్ అనుకుంటా కలిపినాం. ఇక వెనకటి ముచ్చట్లు యాదికి తెచ్చుకున్నాం. ఇక మా సుజాత కూడా వచ్చింది ఆడికి. చిన్నప్పుడు నేను పెట్టుకున్న కోపాన్ని తలుచుకొని ఇద్దరికిద్దరం మస్తులా నవ్వుకున్నాం, అలై బలై తీసుకున్నాం. ఇక మనసులో వెనకటి కోపాలు లేవు, కుళ్ళుపోతుతనాలు అసలే లేవు. ఇక అయినా ఎందుకుంటే చెప్పుండ్రోళ్ళ అప్పటి తెలివి అప్పటిది, ఇప్పటి తెలివి ఇప్పటిదే నాయే. కానీ ఒకడు ఉన్నాడోళ్ళ ఎన్నడో 4వ తరగతిలో పెట్టుకున్న కోపాన్ని 60 ఏళ్ల తర్వాత తీర్చుకున్నాడు. ఆగ చూడుండ్రమ్మ మీరే. అయ్యో ఏందవ్వా పాపం, ఈయనది దౌడ వలిగితే నువ్వేమో నవ్వబడితివి అని అనేరు. ముచ్చటెరకైతే మీరు కూడా నవ్వుతారు కావచ్చు. మరి చిన్నప్పుడు ఈ స్కూళ్ళల్లో కాలేజీలల్లో చదువుకున్నోళ్ళు కొన్ని ఏళ్ళు అయినాక రీయూనియన్లు, గెట్ టుగెదర్లు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు అని అనుకుంటా మళ్ళా కలుసుకునే పేరెంటాలు పెట్టుకుంటాం కదా. పాత ముచ్చట్లు వెనకటి సంగతులు యాద్ చేసుకొని మురిసిపోతాం. ఇక ఈడ కోపాలు తాపాలు కుళ్ళుబోతుతనాలు ఏముండయి. అయితే కేరళనొల్ల గిట్లనే గెట్ టుగెదర్లా 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు క్లాస్మేట్లు కలుసుకున్నారు. అంటే పెయి మీదికి వాళ్ళకి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి. మరి అట్లా కలుసుకున్నప్పుడు మంచిగా అలైబలై తీసుకోవాలనా? పొట్టు అనుకున్నారు. చిన్నప్పుడు ఎన్నడో 4వ తరగతిలో వీళ్ళిద్దరికి లొల్లయిందట. అది మతికి తెచ్చుకున్నారు. కథమిగ పాత పగ తీర్చుకున్నాడు ఒక తాత. 1970వ సంవత్సరంలో బాలకృష్ణ, బాబు అనే ఇద్దరు క్లాస్మేట్గా 4వ తరగతికి చదివిరు. ఇక అప్పుడు వాళ్ళ నడమ ఏదో లడాయి అయ్యింది. బాలకృష్ణను బాబు కొట్టిండట. ఇక దాడికే ఒడిచింది. అయితే 50 ఏళ్ల తర్వాత ఈ స్కూల్ పోరగాళ్ళు మళ్ళా కలుసుకునే పేరంటం పెట్టిర్రు. ఇక ఈ పేరంటానికి బాలకృష్ణ ఉన్ను బాబు ఇద్దరు వచ్చిర్రు. బాబుని చూడంగానే బాలకృష్ణకు 4వ తరగతి నాటి ముచ్చటగా అదికి వచ్చింది. అరే అప్పుడు నన్ను ఎందుకు కొట్టినవురా అని ఈయన అడిగితే, నీకెందుకురా చెప్పేది, నువ్వు అప్పుడు కోతోనివి గందుకే కొట్టినా అని ఉల్టా జవాబు చెప్పిండట. ఇట్లా మాట పెరిగింది. నన్ను నానాడు కొట్టినందుకు ఇగో ఇప్పుడు పగ తీర్చుకుంటా చూడు, దెబ్బకు దెబ్బ అని అనుకుంటా ఈ బాలకృష్ణ బాబును పొట్టు కొట్టిండోల్లా. పాపం బాబాయి దౌడ పండ్లు రాలనే కూడా. ఆ ఓషెంప వాసింది చూడుర్రి. పోలీస్ కేసు కూడా పెట్టిర్రు. ఇక వీళ్ళ స్టోరీ విన్నాక పోలీసులకే చక్కెర వచ్చినంత పని అయింది. బాలకృష్ణను అరెస్ట్ కూడా చేసిర్రు. ఓషిని ఎన్నడో చిన్నగా ఉన్నప్పుడు 4వ తరగతిలలో అయితే 50 ఏళ్ల తర్వాత అందున ముసలోళ్ళు అయినాక పగ తీర్చుకునుడేంది, మనసులో పెట్టుకొని తన్నుకునుడేంది అని వాళ్ళకే పరిచయం అనిపించింది. వాళ్ళకే ఏందుల్లా మనకు కూడా అనిపిస్తుందా లేదా?